నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పర్యటించారు. అనంతరం బాలాజీ ఇన్ హోటల్లోని మాజీ సర్పంచ్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దెనెక్కి 13 నెలలైనా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ప్రధాని మోడీ హయాంలో భారతదేశం అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. దీంతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల పాలనపై విమర్శలు చేశారు. నిర్మల్ జిల్లా ఏర్పాటైనా కనీసం మండల స్థాయి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదని, 2 ప్రభుత్వాల హయాంలో సర్పంచులు అప్పుల పాలయ్యారని పేర్కొన్నారు. అందుకే పాలన రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. తమ పార్టీ కండువ కప్పుకుని సర్పంచ్ ఎలక్షన్లో గెలిస్తే కేవలం 100 రోజుల్లోనే ఉచిత విద్య, ఉచిత వైద్యం, స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మా పార్టీ గెలిచిన గ్రామాల్లో నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించి చూపిస్తానన్నారు. మా పార్టీలో చేరిన ప్రజా నౌక గద్దర్ను కొందరు హత్య చేశారని, గద్దర్ మరణంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గద్దర్ హత్యకు గురవ్వడానికి కారణం మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ సర్పంచులు శాలువాలు, పుష్పగుచ్చాలతోటి సన్మానించారు. అనంతరం ప్రజాశాంతి పార్టీలో చేరిన నాయకులకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వచ్చి లైన్లో నిలబడ్డప్పుడు వాళ్ళని పిల్లల్లాగా చూసే బాధపడకండి. నన్ను కావాలన్నారు అమెరికాలో 8 కోట్లు ఇస్తారు, ఫోటోకి తిరిగి డబ్బులు ఇస్తారు, అభివృద్ధి చేస్తారు అంటున్నారు. మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మన తరఫున ఒక 10 గ్రామాలు 5 లక్షలు చూసారు. ఎంత నీతి పరులు 5 ఉండండి. 5, 20, 16, 25, 30, 12 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు, 8 లక్షలు, 7 లక్షలు. అంటే నోట్లో నుంచి వాళ్ళకు ఒక్క అబద్ధం రావట్లేదని గెలుచు. ఏ పార్టీలో సభ్యత్వం ఉంది? నువ్వు ఏ పార్టీ సభ్యుడు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు సూటిగా జవాబు ఇచ్చేస్తున్నాయన. నువ్వు బీఆర్ఎస్ మెంబర్వా, బీజేపీ మెంబర్వా, కాంగ్రెస్ మెంబర్వా, సిపిఐ మెంబర్వా, సిపిఎం? అప్పుడు బీఆర్ఎస్ చూసావా? అడ్డగా జరుగుతుంది. మళ్ళీ కేసీఆర్ కావాలని అభివృద్ధి కోసం నిర్మల్ను ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా ప్రకటించిన తర్వాత కూడా కనీసం మండల స్థాయిలో అభివృద్ధి కూడా జరగలేదు. అభివృద్ధి అంటే ఏంటి? ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, చక్కని రోడ్లు, మంచి కంపెనీలు, రైతులకు కావలసిన ఎక్విప్మెంటు, అప్పులు తీర్చడం, అందరినీ కన్నీరు లేకుండా చూడడం. ఎంతమందిని కలిసినా, ఎవరితో మాట్లాడినా అందరూ మనోవేదనలో ఉన్నారు. డబ్బున్నోలేమో అయానా అని ఆశించిన వారు ఈ దరిద్రం, ఈ అప్పులు తెలంగాణలో చూసి ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడ కొరకు నేను అనేక మందిని కలిశాను. యునైటెడ్ వాళ్ళు మూర్ఖులు తప్ప తెలివైన వాళ్ళు ఎవరు వినరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రులు దొంగలను తరిమేద్దామన్నాడు. ఆంధ్రులకు పుట్టిన మన కేసీఆర్ గారు. ఎందుకంటే వాళ్ళ ఊరు మన ఊరు ఒక దగ్గరే. ఆయనది విజయనగరం దగ్గర బొబ్బిలి, వాళ్ళ తల్లిదండ్రులది, తాతలది, మా తాతలది, మా తల్లిదండ్రులది విజయనగరం దగ్గర సారిపిల్లి, పక్కూర్లే. ఈరోజు కేసీఆర్ గారి ఆస్తులు దాదాపు 7 లక్షల కోట్లు. కేసీఆర్, కేటీఆర్. ఈ రేవంత్ రెడ్డి ఏమో 50 కోట్లతో పట్టుకున్నాడు. అది కూడా మంచిది. బుద్ధి లేని రేవంత్ రెడ్డి మంచి ఫార్ములా గేమ్ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన ఆ గేమ్ను పట్టుకున్నాడు. అసలు లక్షల కోట్లు ఎక్కడున్నాయో రేవంత్ రెడ్డికే తెలియదు. లేదా ఆయనకి అందులో సగం వాటా ఇచ్చేసారేమో. ఎందుకంటే వాళ్ళందరూ దొంగలే.
వాళ్ళందరూ తోడు దొంగలే. మన దగ్గర మాత్రం అసెంబ్లీలో కొట్టుకున్నట్లు మాట్లాడతారు. కనుక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 1,50,000 కోట్లు మిగిలి ఉన్నప్పుడు 2014లో ఇప్పుడు 7 లక్షల కోట్లు ఆయన చేసిన అప్పు, ఇంకొక 1,30,000 కోట్లు అప్పు. కనుక ఒక మంచి అవకాశం మీకు వచ్చింది. మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. ఇంట్లో కూర్చుంటే అవదు, నాయకులందరూ మార్పును తీసుకురావాలి. మరలా సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినంత వరకు మరొక 5 సంవత్సరాలు మోసపోతారా? లేదా ఇదిగో బీజేపీ పాలన 15 సంవత్సరాలు చూసాం, కాంగ్రెస్ పాలన 55 సంవత్సరాలు చూసాం. వెలమలు దొరలు ఈ దొంగల గజ దొంగల పాలన మనం డబ్బున్న తెలంగాణ దరిద్ర తెలంగాణ అయిపోయింది 10 సంవత్సరాలు చూసాం. నేనిచ్చే సర్పంచులకు నేను ఇచ్చిన ఆఫర్ వినండి. నెంబర్ 1, గెలిచిన ప్రతి సర్పంచ్ మీ ఓట్లు మీకు వేసుకోండి. గద్దరన్న మన పార్టీలో ఎందుకు చేరారంటే మిమ్మల్ని మీరు గెలిపించుకోమని. బీజేపీ వద్దు, బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ వద్దు అని చెప్పి 15 సార్లు మన ఆఫీస్కి వచ్చి గద్దరన్న ప్రజాశాంతి పార్టీలో చేరారు. బాబు మోహన్ చేరినట్లే, ఐఏఎస్ ఐపీఎస్లు చేరినట్లే. గద్దరాన్ని చంపేశారు. ఆయన చనిపోలేదు. మన పార్టీలో చేరి అందరినీ చేర్చడానికి గ్రామాలు తిరిగాడని గద్దరన్ను చంపేశారు. కానీ గద్దరన్న పార్టీ చనిపోలేదు. గద్దరన్న ఆశలు నెరవేరాలంటే, బడుగు బలహీన వర్గాల ఆశలు నెరవేరాలంటే మన బీసీలు 60% బీసీలు ఉన్నాం, దళితులు ఎస్టీలు మనం 90% ఉన్నాం. ఆ 1% ఉన్న వెలమలకు మనం ఎందుకు ఓట్లు వేయాలి? ఆ 5% ఉన్న రెడ్లకి మనం ఎందుకు ఓటు వేయాలి? అలాగని మనం రెడ్లని వెలమల్ని అందులో పేదవారందరికీ ఉచిత విద్య వైద్యం ఇద్దాం. ఉచిత విద్య నెంబర్ 1 అందరికీ, ఉచిత వైద్యం నెంబర్ 2, నెంబర్ 3 1 సంవత్సరంలోనే మంచి కంపెనీలు పెట్టి ఆ గ్రామంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు. ఎస్సీలమే రాజ్యాధికారం, ఎస్సీ ఎస్టీలు కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని వెళ్దాం. ఇప్పుడు వరకు రెడ్లు వెలమలు బీసీలకు టికెట్ ఇచ్చారు. 5% ఉన్నోళ్ళు, 1% ఉన్నోళ్ళు, 3% ఉన్నోళ్ళు. ఇప్పుడు మనం 60% ఉన్నోళ్ళు వాళ్ళకి టికెట్లు